వాళ్ళతోని ఖమ్మం పట్టణంలో దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పోలీసులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మరి తెలంగాణ ప్రజలారా, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు గుండె నిండా ధైర్యం ఇవ్వడానికి, మాకు తోచినంత సహాయం మీకు చేయడానికి మేమున్నామని చెప్పి మిమ్మల్ని ఓదార్చడానికి మేము మీ దగ్గరికి రావడం తప్ప? మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం పోయి మరి నియంతృత్వ పాలన ఏమన్నా వచ్చిందా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలవడానికి, ధైర్యం చెప్పడానికి, సహాయం చేయడానికి మేము ఖమ్మం మా పార్టీ ప్రతినిధుల బృందం పోతే పోలీసుల సాక్షిగా మా వాళ్ళ మీద హత్యాయత్నం, ఆ విజువల్స్ చూస్తే నిజంగా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. హోంమంత్రి, మాజీ హోంమంత్రి పెద్దలు ఇందాక మహమూద్ అలీ గారు చెప్పినారు, పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళ రక్షణ బాధ్యత ఖచ్చితంగా పోలీసు యంత్రాంగానికి. మరి అటువంటి పోలీసు యంత్రాంగం ముందరనే ఇవాళ మా ఊళ్ళ మీద దాడి జరిగి ఇవాళ మా యువ నాయకుడు ఆయన సంతోష్ రెడ్డి అనేట ఆయన కాలు విరిగింది, ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా చాలామంది సమస్యలు చెప్పుకుందామని చెప్పి మా నాయకుల బృందం దగ్గరికి వచ్చిన 2-3 తలలు కూడా పగిలినాయి. ఒక వృద్ధుని తల కూడా పగిలింది, విజువల్స్ చూసినాం. అంటే ఒక దుర్మార్గంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పనిని చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక ఇవాళ కుట్రపూరితంగా దాడి చేసినటువంటి తీరును తెలంగాణ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ దాడికి బాధ్యులైనటువంటి వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా డెఫినెట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, ఇటువంటి దాడులతో మరి మమ్మల్ని ఆపుతారా అంటే అది మీ తాత జేజమ్మ తరం కాదు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇందాక శ్రవణ్ గారు చెప్పిండ్రు, హైదరాబాద్లో వాతావరణ శాఖ ఆగస్టు 27వ తేదీ నాడే అలర్ట్ ఇచ్చింది, చాలా 3-4 రోజుల పాటు తీవ్రమైనటువంటి వర్షాలు రాబోతూ ఉన్నాయని చెప్పి. శనివారం నుంచి ఓ మోస్తారుగా, ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడో ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పోలే. మేము ఎటువంటి ముఖ్యమంత్రి, ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసిండట ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో. అంత తిరిగున్నాడు. ఖమ్మంలో, వరంగల్లో, మహబూబాబాద్లో, సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల ఇప్పటికీ సుమారు 30 మంది చనిపోయారు. ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి ప్రభుత్వాధినేత అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 27 నాడే రాష్ట్రంలో వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టి ఎక్కడికెక్కడ అన్ని రకాల బృందాలను పెట్టి జిల్లా యంత్రాంగాల్ని, రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హెలికాప్టర్లు అందుబాటులో పెట్టి, బోట్లను అందుబాటులో పెట్టి, నిత్యావసర వస్తువుల్ని, ఆహార పదార్థాలను, అన్నపానీయాలన్నింటినీ కూడా అందుబాటులో పెట్టి ఒక పెద్ద మనిషిలాగా బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆదివారం నాడు కుటుంబంతో సహా సరిపోదా శనివారం అని సినిమా చూసుకుంటూ ఇంట్లో తిరిగున్నాడట. దాని ఫలితం ఏంది? ఒక యువ శాస్త్రవేత్త, వాళ్ళ నాన్న, వాళ్ళు చనిపోయారు. తర్వాత చాలామంది 6 గంటలు 7 గంటలు ప్రభుత్వ సహాయం కోసం అర్థిస్తూ ప్రభుత్వ సహాయం అందక వాగులలో కొట్టుకొని పోయినారు. ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే, ఇదే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉంటారు. ఒక మంత్రి ఏమంటాడు, ఆంధ్రాకి వెళ్ళి హెలికాప్టర్ వస్తుంది అంటాడు. ఇంకొక మంత్రి ఏమంటాడు, ఇక ఆ దేవుడే దిక్కు, దేవుడే కాపాడాలి, హెలికాప్టర్ అందుబాటులో లేదంటాడు. గతంలో కూడా మా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో బోరంచలో, భూపాలపల్లి జిల్లాలో ఇట్లనే కొంతమంది చిక్కుకొని పోతే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా హెలికాప్టర్ పంపించి వాళ్ళని కాపాడారు. అంతేందుకు మా చెన్నూరులో, గోదావరి నదిలో చెన్నూరు మండలం సోమన్పల్లి గ్రామం వాళ్ళు 2 చిక్కుకొని పోతే నేను ముఖ్యమంత్రి గారికి ఫోన్ కాల్ చేసి విషయాన్ని వారికి చెప్తే గంట లోపల హెలికాప్టర్ పంపించి ఆ 2 ప్రాణాలని కూడా ఆనాడు మా మంచిర్యాల జిల్లాలో మా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపాడినాం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు, వర్షాలు, విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు